ప్రతి ఇయర్ ఐపీఎల్ యాక్షన్ అవ్వగానే ఆర్సీబీ మేనేజ్మెంట్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఈసారి చాలా మంచి పిక్స్ చేశారు. ఫర్ మీ ఒక మంచి ప్లేయింగ్ 11 ఫామ్ చేయొచ్చు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ విరాట్ కోహ్లీ, స్పెషల్ గా చెప్పాల్సిన పని లేని పేరు ఇది, కింగ్ కోహ్లీ. టిల్ ద డేట్ ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్ అండ్ హైయెస్ట్ రన్ గెటర్ కూడా. నంబర్ 2 ఫిలిప్ సాల్ట్, డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఉన్నంతసేపు తన ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. ఈ స్టాట్స్ కరెంట్ ఆన్ గోయింగ్ అబుదాబి T10 లీగ్ లో ఏ లెవెల్లో హిట్టింగ్ చేస్తున్నాడో రన్స్ చూస్తే మీకు అర్థమైపోయింది. ఈ లీగ్ కి ముందు జరిగిన వెస్టిండీస్ T20 ఇంటర్నేషనల్స్ లో కూడా 4 మ్యాచెస్ లో 54 యావరేజ్ చేసి ఒక భయంకరమైన సెంచరీతో పాటు ఒక 50 కూడా చేసేశాడు. నంబర్ 3 లియామ్ లివింగ్స్టన్, హార్డ్ హిట్టింగ్ అండ్ స్పిన్ ఆల్రౌండర్. కరెంట్ ఆన్ గోయింగ్ అబుదాబి T10 లీగ్ లో 2 మ్యాచెస్ లో ఒక 50 కూడా స్కోర్ చేశాడు. ఈ లీగ్ కి ముందు జరిగిన వెస్టిండీస్ ఇంటర్నేషనల్ సిరీస్ లో 3 మ్యాచెస్ లో 33 యావరేజ్ మెయింటైన్ చేశాడు. ఇంకా 4 ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ కూడా చేశాడు. హ్యాండీ ఆల్రౌండర్, మంచి అసెట్ గా మారుతాడు. థర్డ్ ప్లేస్ లోనే ఆర్సీబీకి ఫిట్ అయ్యే ఇంకొక ప్లేయర్ ఉన్నాడు. అతని పేరే యంగ్ అండ్ జాకోబ్ బెథెల్. ఇతని స్టార్ట్స్ వింటే మీకు మైండ్ పొద్ది మెంటల్ మాస్. జాకోబ్ బెథెల్ కూడా ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. వెస్టిండీస్ సిరీస్ లో మెంటల్ మాస్ 127 యావరేజ్ T20s లో మెయింటైన్ చేసిందంటే అర్థం చేసుకోండి. 4 ఇన్నింగ్స్ లో 2 50s ఉన్నాయి, దట్టు నాట్అవుట్ కూడా. జస్ట్ 21 ఇయర్స్. క్రేజీ పిక్ ఆర్సీబీకి ఇది. ఇతను వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. జాకోబ్ బెథెల్ గురించి ఫుల్ వీడియో కావాలంటే అడగండి. నంబర్ 4 లో రజత్ పటిదార్, ఆర్సీబీకి ఒక స్టెబిలిటీ ఇవ్వగల టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్. ప్రజెంట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ నడుస్తుంది. 2 మ్యాచెస్ లోనే ఒక క్విక్ ఫైర్ 78 స్కోర్ చేసి దానికి ముందు జరిగిన రంజీ ట్రోఫీ ఎలైట్ లో కూడా చాలా మంచి స్టార్ట్స్ మెయింటైన్ చేశాడు. తన స్టెబిలిటీ ఏంటనేది చాలా సీజన్స్ లో చూస్తూ వస్తున్నాం. నంబర్ 5 జితేష్ శర్మ, విదర్భాకి ఆడుతూ ఉంటాడు. ఆన్ గోయింగ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఊచ కోత ఇన్నింగ్స్, 2 మ్యాచెస్ లో 56 యావరేజ్, అందులో ఒక 9 బాల్ 27 ఫైర్ నాక్ కూడా ఉంది. నంబర్ 6 లో టిమ్ డేవిడ్, వెరీ టాలెంటెడ్ ఆల్రౌండర్. ఎక్కడో చిన్న సింగపూర్ క్రికెట్ కి ఆడేవాడు. ఏకంగా ఆస్ట్రేలియా వాళ్ళ కంట్రీలో ఉంచేసుకొని నేషనల్ టీమ్ కి ఆడిస్తున్నారంటే ఇమాజిన్ హౌ గ్రేట్ హీ ఈస్. టాల్ ఆల్రౌండర్, బిగ్ హిట్స్ అండ్ మ్యాచెస్ ని ఫినిష్ చేయగలడం తిన స్పెషాలిటీ. రీసెంట్ గా జరుగుతున్న మ్యాచెస్ లో 19 యావరేజ్, కొంచెం ఆన్ అండ్ ఆఫ్ గా ఉన్న స్టిల్ తన ఎబిలిటీస్ ని మనం నమ్మొచ్చు. నంబర్ 7 కృణల్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్. బ్యాట్ తో ఇంకా బాల్ తో ఫుల్ టైం 4 ఓవర్స్ వేసి అసెట్ గా ఉంటాడు. ఆన్ గోయింగ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 2 మ్యాచెస్ ఆడి ఒక 45 నాక్ ఉంది. అలాగే 2 ఇన్నింగ్స్ లో 2 వికెట్స్ కూడా ఉన్నాయి. నంబర్ 8 లో ఎస్ దయాల్, 0 హీరో అవుతారు. పడిన ప్రతివాడు లేస్తాడంటే ఎస్ దయాలే గుర్తొస్తాడు నాకైతే. లెఫ్ట్ ఆర్మ్ పేస్, గ్రేట్ టాలెంట్. లాస్ట్ సీజన్ లో ఆర్సీబీకి బెస్ట్ ఫైండ్స్ అని చెప్పాలి. ఐపీఎల్ 2024 లో 14 ఇన్నింగ్స్ ఆడి 15 వికెట్లు తీసుకున్నాడు. నంబర్ 9 లో సుయాష్ శర్మ, కేకేఆర్ కి ఇంపాక్ట్ ప్లేయర్ గా చాలా మ్యాచెస్ లో వచ్చాడు. వచ్చిన ప్రతిసారి స్పిన్ మ్యాజిక్ తో వికెట్స్ తీస్తూ ఉన్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో కూడా 10 ఇన్నింగ్స్ ఆడి 11 వికెట్స్ ఉన్నాయి. నంబర్ 10 హెజిల్వుడ్, వన్ ఆఫ్ ద గ్రేట్స్. అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ టీమ్. బౌలింగ్ యూనిట్ ని లీడ్ చేయగలడు. నంబర్ 11 భువి ద స్వింకింగ్, గ్రేటెస్ట్ ప్లేయర్స్ లో ఉండే నేమ్ ఇది. సన్ రైజర్స్ వాళ్ళు మా టీం నుండి విడిపోయాడు అని బాధపడుతుంటే ఒకవైపు, ఇంకో పక్కన ఆర్సీబీ వాళ్ళు స్వింకింగ్ వచ్చాడని ఆనందంలో ఉన్నారు. సయ్యద్ ముస్తక్ అలీ 2 ఇన్నింగ్స్ లో 2 వికెట్స్ తీసుకొని యూపీ లీగ్ లో కూడా డీసెంట్ నంబర్స్ ని మెయింటైన్ చేశాడు. ఇది ఆర్సీబీ ప్లేయింగ్ 11. మరి మీ ప్లేయింగ్ 11 ఏంటో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. కంటెంట్ ఇస్తూనే ఉంటా.